ఏది బాలేదు ఇక్కడ. అంత గందరగోళంగా మారిపోయింది. అక్కడేమో బావగారు అక్క మీద కోపంగా ఉన్నారు, ఇక్కడ అమ్మ నా మీద. ఎలాగోలా నేను అమ్మని ఒప్పించి తీరుతాను. నేను ఆవిడకి అర్థమయ్యేలా చెప్తాను నేను తన నమ్మకాన్ని వమ్ము చేయలేదని. నీకొక విషయం చెప్పనా? నేను చేసిన పెద్ద తప్పేంటంటే అమ్మకి తెలియకుండా ప్రేమించడం. తనెవరితో మాట్లాడుతోంది? ఒకవేళ ప్రవీణ్తోనా? అవును, నేను వద్దని చెప్పాను. ఎవరితో మాట్లాడుతున్నావు? నేను నీతో తర్వాత మాట్లాడతాను. అమ్మా, అదే నా స్నేహితురాలు నాకు ఫోన్ చేసింది. ఆ స్నేహితురాలేనా? తన పుట్టినరోజు కోసం నువ్వు పూనా వెళ్ళావు? లేకపోతే నువ్వు పుట్టినరోజుని వంక చెప్పి పారిపోయినా నీ స్నేహితుడితో మాట్లాడుతున్నావా? అది నువ్వే స్వయంగా చూసుకోమ్మా. అమ్మ, నాకు తెలుసు నీకు నా మాటల మీద నమ్మకం లేదు అని. అయినా నేను నీకొకటి చెప్పాలనుకుంటున్నాను. నాకు ప్రవీణ్కి మధ్య ఎలాంటి సంబంధం లేదు. జీవితంలో ఇంకెప్పటికీ తన్ని కలవనో, తనతో మాట్లాడను కూడా. నేను తన్ని మర్చిపోతానమ్మా. నేను తన్ని పూర్తిగా మర్చిపోతాను.